పాన్ ఇండియా స్టేజ్ నుంచి పాన్ వరల్డ్ లెవెల్లోకి సౌత్ ఇండియా సినిమాలు వెళ్ళిపోతున్నాయి. ఒకవైపు రికార్డు కలెక్షన్లు కొల్లగొట్టిన పుష్పరాజ్తో కలిసి అట్లీ ఈసారి మరో ప్రపంచాన్ని చూపించబోతున్నాడా? మరోవైపు రాజమౌళి మహేష్ బాబుతో కలిసి అడ్వెంచరస్ జర్నీ ఆవిష్కరించబోతున్నాడా? ఈ రెండు సినిమాలు 2027లో థియేటర్స్లోకి రాబోతున్నా డైరెక్టర్స్ అప్పుడే ఫ్యాన్స్లో హైప్ అనేది క్రియేట్ చేస్తున్నారా? చూద్దాం. పుష్ప 2తో 750 కోట్లకు పైగా కలెక్షన్లు కొల్లగొట్టిన అల్లు అర్జున్ ఇప్పుడు అట్లీ డైరెక్షన్లో రాబోతున్న ఏఏ 22లో మరొక కొత్త లెవెల్ని ప్లాన్ చేశాడు. జవాన్తో 1000 కోట్ల క్లబ్లోకి ఎంటర్ అయిన అట్లీ ఇప్పుడు ఏఏ 22ని పాన్ వరల్డ్ స్కేల్లో తీసుకొస్తున్నాడు. ఇప్పటికే ఫుల్ స్వింగ్లో షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాపై భారీ అంచనాలైతే వెల్లడవుతున్నాయి. తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఈ సినిమా గురించి మాట్లాడుతూ ఏదైనా ఒక ఆలోచనతోనే మొదలవుతుంది. ఈ సినిమాతో కొత్త అనుభూతినివ్వడానికే మేం ప్రయత్నిస్తున్నాం. అందరూ ఆశ్చర్యపోయేలా కొత్త ప్రపంచాన్నే సృష్టించబోతున్నాం. అన్నీ అనుకున్నట్లుగానే జరుగుతున్నాయన్న అట్లీ మాటలతో హైప్ ఫుల్ ఫైర్లో ఉంది. ఇక బాహుబలి 2, త్రిబులతో సహా వరుసగా గ్లోబల్ స్థాయిని అందుకున్న రాజమౌళి ఇప్పుడు 1000 కోట్ల భారీ బడ్జెట్తో మహేష్ బాబు కాంబోలో ఎస్ఎస్ఎంబి 29 చిత్రాన్ని రూపొందిస్తున్నాడు. అయితే రాజమౌళి అట్లీలా కాకుండా మరొక స్టైల్లో ఈ సినిమాపై హైప్ క్రియేట్ చేస్తున్నాడు. అధికారికంగా ప్రకటించకపోయినా ఇప్పటికే ఈ సినిమా టైటిల్ వారణాసిగా సోషల్ మీడియాలో ప్రచారం అవుతోంది. నవంబర్ 16న ఈ సినిమా టైటిల్ని ప్రకటించబోతున్నాడు జక్కన్న. 2027లో రాబోతున్న రెండు బిగ్ బ్లాక్ బస్టర్లు ఎస్ఎస్ఎంబి 29 అని ఏఏ 22. ఒక దాంట్లో అట్లీ విజన్, ఒక దాంట్లో రాజమౌళి మ్యాజిక్. రెండు సినిమాలు, ఇద్దరు మేకర్స్. పుష్పరాజ్ అట్లీ వర్సెస్ రాజమౌళి మహేష్ బాబు. అయితే ఇప్పటి నుంచే ఫ్యాన్ వార్ జరుగుతున్నాయి. ఈ 2027లో రాబోతున్న ఈ రెండు సినిమాల్లో ఏది విన్ అవుతుందో చూద్దాం.